రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో పెట్రోల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచే పెట్రోల్ బంకుల వద్ద సరఫరా నిలిపివేయడంతో వాహన యజమానులు బంకుల ముందు బారులు తీరారు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో క్రూడ్ ఆయిల్ సరఫరా అంతరాయం కలగడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని బంకు యాజమాన్యం చెప్పారు. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని 106 డివిజన్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ బంకులను మూసివేసింది. అంటే వాళ్లకు చమురు ఇలాంటి పెట్రోల్ సరఫరా చేయకపోవడం వల్ల వాళ్ళే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మన ఇండియన్ భారత్ పెట్రోలియం బంక్ వాళ్ళు కూడా వినియోగదారులకు పెట్రోల్ అందించలేకపోతున్నాం, ఎప్పుడు కూడా ఇలాంటి సంక్షోభం జరగలేదు అని చెప్పేసి ఈ ఇరాన్ ఇరాక్ యుద్ధాల వల్ల ఈ అంతర్గతంగా వీళ్ళ మధ్యలో చొరబడి మన వాళ్ళకు కూడా, మన భాగ్యనగర వాసులకు కూడా కనీసం పెట్రోల్ కూడా మన మోడీజీ ఇలాంటి ప్రభావం చూపించిండు. మరి రాబోయే 2 నెలల్లో కూడా లాక్డౌన్ ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాత్రే వచ్చిన బ్రేకింగ్ వార్తల్లో స్పష్టంగా వినిపిస్తున్నాం. ఒకసారి చూడండి, వెలవెలబోతుంది. ఎప్పుడు కలకలలాడుతున్న ఈ పెట్రోల్ బంకు ఈరోజు రాత్రే ఇలా పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి కేంద్ర ప్రభుత్వాలు ప్రజా వినియోగదారులను, వాహన చోదకులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉండిన కేంద్ర ప్రభుత్వం ఈనాడు వెలవెలబోతుంది. భాగ్యనగరం పరిస్థితి ఇలాగ ఉంది. మరి పెట్రోల్ బంకుల పరిస్థితి ఏంటి? మరి వాళ్ళకు చమురు ఎప్పుడు అందిస్తారు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం? దీన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఎందుకు ఈ కొరత ఏర్పడింది? యుద్ధాల వలన ఈ కొరత ఏర్పడింది. దానివల్ల ప్రజలకి భారం పడుతుంది. ప్రజల మీద ఇప్పుడు గ్యాస్ కానీ పెట్రోల్ కానీ, ఇప్పుడు మేము డ్యూటీలు పోయేటోళ్ళం కూడా డ్యూటీ పోకుండా ఈరోజు ఇంట్లో ఇక్కడ బంక్ ముందు పొద్దున్న నుంచి 9 గంటలకు వచ్చాను. 11, 12, 1 గంటకు వస్తుందని చెప్పారు వాళ్ళు. బంక్ వాళ్ళు కూడా 1 గంటకు వస్తుంది అన్న అని చెప్పారు. 1 కాకపోతే 2 గంటలకు రావచ్చు. కాకపోతే దానివల్ల అనేసి మేము వెయిట్ చేసుకుంటూ ఉంటున్నాం పెట్రోల్ గురించి. అదే మా దగ్గర స్టాక్ నిన్న 7:30కి అయిపోయిందండి. ఇప్పుడు వస్తుంది బండి. ఇప్పుడు 1 గంటకు స్టార్ట్ చాలా. ఈ మేరకు 7:30 కదా, 7:30కి 7:30కి పెట్రోల్ క్లోజ్ అయిపోయింది అని మన
సిబ్బంది చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం ప్రారంభం అంటే మళ్ళీ పెట్రోల్ యథావిధంగా మన భాగ్యనగర వాసులకు శ్రీలింగంపల్లి కాకుండా హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంత వాసులకు ఇది మెయిన్ పెట్రోల్ బంక్. ఇది భారత పెట్రోలియం. అప్పుడు పెట్రోల్ విడుదల చేస్తామని శుభసూచకంగా వాళ్ళు ఒక మంచి వార్త వినిపిస్తున్నారు మన IBTV ఛానల్కు. కెమెరామెన్ భాస్కర్తో కేబీ రాజు, జర్నలిస్ట్.